పెట్టిన ఖర్చు కంటే పెరిగిన సంపద 10 రెట్లు పెరిగింది. సాగునీరు, గ్రామాల అభివృద్ధి వలన వాళ్ళ భూముల విలువ, తెలంగాణలో రైతు బంధు అందుకునే మొత్తం ఎక్స్టెంట్ ఎంత అంటే 1,52,00,000 ఎకరాలు అంటే పట్టా భూములు. మరి ఆ పట్టా భూములు ఇవాళ 5 రెట్లు, 6 రెట్లు, 10 రెట్లు పెరిగినాయి సంపద. మొత్తం లెక్క తీద్దామా ఎంత పెరిగిందో? ఎన్ని లక్షల కోట్లను లెక్క కట్టాలి నేను? అదేవిధంగా ఆ 1,52,00,000 ఎకరాల పట్టా భూమి విలువ నాకు తెలిసి కనీసం 5 రెట్లు పెరిగింది, ఇంకా ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. ఈ గవర్నెన్స్ కన్నా ఈ కొండగట్టుకు వెమ్లవాడ పైసలు ఇచ్చిండట ఆయన. కొండగట్టుకు వెమ్లవాడ అభివృద్ధికి పైసలు ఇచ్చిండట. చలో డీటెయిల్ రిపోర్ట్. ఇలా గ్రామాలు వైకుంఠ ధామాలు, మీ ముఖాలకి వైకుంఠ ధామాల పైసలు ఎవరిచ్చో తెలియదు మీకు. వైకుంఠ ధామాల పైసలు ఎవరి? 14th, 15th ఫైనాన్స్ పైసలు ఎవరి? కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలు నిలిస్తే మీ అయ్యా దొంగ సంతకాలు సర్పంచ్లను బెదిరించి దొంగ సంతకాలు పెట్టించి ఇలా డైవర్ట్ చేసిండు. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే సర్పంచులు కూలీలుగా మారే పరిస్థితి ఎందుకు వచ్చింది? సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? నేషనల్ హైవే పైసలు కూడా వాళ్ళే ఇచ్చిరట. బస్తీ దవాఖాన్ల పైసలు కూడా వాళ్ళే ఇచ్చిరట. కార్పొరేషన్ల పైసలు కూడా వాళ్ళే ఇచ్చిరట. ఇక్కడ ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచ్ల పైసలు ఇవ్వలే, నువ్వు గ్రామ పంచాయతీల పైసలు ఇవ్వలే. సింగరేణి పైసలు వాడుకుంటేవి, అప్పు చేస్తేవి, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వబోతేవి, నిరుద్యోగ వృత్తిస్తాను ఇవ్వబోతేవి. వ్యాక్సిన్ పైసలు కూడా ఆయన ఇచ్చాను. ఇప్పుడు అలా వ్యాక్సిన్ కూడా హాస్పిటల్ అభివృద్ధి చేసింది. హాస్పిటల్ను